మేడం మీ మాట వినిపించట్లేదు ఎందుకు? ఓకే. రికార్డింగ్ ఆన్ చేశాను. హలో. ఆ! శ్రీ గురుభ్యో నమః. ఈరోజు డిసెంబర్ 25, 2023 కామెంటరీస్ ఆన్ లివింగ్ అని రెడ్డి కృష్ణమూర్తి గారు రాసిన పుస్తకాన్ని లక్ష్మి గారు మనకు చదువుతూ వివరిస్తారు. మీ సౌండ్ వినిపించట్లేదు. నా మాట వినిపిస్తుందా మీకు? మీ మాట వినిపిస్తోంది. మా మాట మీకు వినబడకపోతే ఎలా? అందరికీ వినిపిస్తోందిట. హలో. మీకు వినపడటంలే. అనుపమ గారు. ఒకసారి ఆవిడకి ఫోన్ చేసి చెప్పాలి. ఇదొక ప్రాబ్లం వస్తే కష్టమే. అలా కాదు. అందరి అదే లాగ్ అవుట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. అందరికీ వినిపిస్తోంది. మీకే వినబడటం లేదు. ఓకే. సుధా గారు మీకు గుర్తుందా ఏ టాపిక్ అని? మనది లిజనింగ్ అయిపోయిందా? ఏంటండి? వినడం అయిందా? చెప్పండి. ఏంటండి నిన్న రమణ భాష్యాలండి మీరు చెప్పేది? కాదు ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్ కదా. అంటే అర్జ్ టు స్పీక్ అయిపోయింది కదా. లిజనింగ్ అయిందా? లవ్ కూడా అయినట్టుందండి. చూస్తున్నాను. మీరు రాసుకుంటారు కదా సామాన్యంగా. ఈ రమణ భాష్యాలు రమణ భాషణాలు కాదు. అదే రమణ భాష్యాలు కాదు. ఇది పార్ట్ 2 ది యాక్టర్ అయిందండి. యాక్టర్ ఎన్నోదో రాసుకున్నారా అది? ఈసారి నంబర్ సరే పేజ్ నెంబర్ చెప్తే రాస్తాను ఈసారి. పేజ్ నెంబర్ టాపిక్ నెంబర్ చెప్తాను. పొలిటీషియన్ అండ్ ఏ వాంట్ అది కూడా అయిపోయింది. 133కి వచ్చాము. అయితే ఇది మనం లిజనింగ్ ఎప్పుడు కూడా ఇలాంటివి మెడిటేషన్ ఎఫర్ట్ అది అయిపోయింది. అయిపోయింది. ది సైలెన్స్ ఆఫ్ మైండ్ కూడా అయిపోయింది. చాప్టర్ 46 అండి. 46 46లో సైలెన్స్ ఆఫ్ మైండ్ అయింది. ఆ తర్వాత ది యాక్టర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పాలి. నేను ఈసారి పేజ్ నెంబర్ కూడా మీకు చెప్తాను. అది కూడా నోట్ చేయండి. అథారిటీ అండ్ అది కూడా అయిపోయింది మీరు అన్నట్టు. కరెక్ట్. ఏంటి అంటే 143 హెల్ప్ అది అయిపోయింది. కరెక్ట్. అంటే 146 యాక్టర్ తర్వాత చాప్టరా? యాక్టర్ తర్వాత చెప్పాలి. యాక్టర్ వరకు చెప్పారు. అవునా? 49 అండి ఇది. యాక్టర్ 48 ద వే ఆఫ్ నాలెడ్జ్. ఒకసారి చూస్తాను. ది యాక్టర్ 48 అన్నమాట. ద వే ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మనం అది బాగానే రాసుకున్నారు. 49 అన్నమాట. నెక్స్ట్ ఏమో పేజ్ నెంబరు 160 అన్నమాట. ఇది మనం చదువుతున్నది. ఇది అయిపోయాక మరి మీరు రాద్దరు కానీ. అయితే అందరికీ నమస్కారం. మొదలు పెడదాం. ది సన్ హ్యాడ్ సెట్ బిహైండ్ ద మౌంటైన్స్. అంటే ఆ పర్వతాల వెనకాల సూర్యుడు అస్తమించాడు. అక్కడ ఏంటంటే రోసియేట్ అనేది అక్కడ ప్రకాశవంతంగా ఉంది. ఆన్ ద రాకీ రేంజ్ టు ద ఈస్ట్ అండ్ రోసియేట్ అన్నారు. రోసియేట్ అంటే ఏమిటి ఒకసారి చూద్దామండి. అదేమో క్యాపిటల్ లేదు, అదేం పేరు కాదు. వసంతలత వాళ్ళు కూడా రాలేదా? ROSEAT అంటే రోసియేట్.
హౌస్ అంట, హోటల్, నౌ ఢిల్లీ అంటే న్యూ ఢిల్లీ హోటల్ లాంటిది. రోజియేట్ అంటే రిషికేష్, ద రోజియేట్ గ్యాంజెస్, రోజియేట్ హౌస్ అన్నారు ఇక్కడ. అంటే రకరకాల మీనింగ్లు ఉన్నాయి. రోజియేట్ అనేది రిషికేష్ అని ఇచ్చేది. రోజియేట్ హోటల్, అదొక హోటల్ అని కూడా తీసుకోవచ్చు. అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఉంది, టెసోలా అని హిమాచల్. అలా రోజియేట్ అనేది క్యాపిటల్ లేదు కనుక హోటల్ అని, కానీ రోజియేట్ గ్యాంజెస్ అని కూడా ఉంది. సరే, అక్కడ మన అకేషన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. అండ్ ద రోజియేట్ గ్లో వాజ్ స్టిల్ ఆన్ ద రాకీ రేంజ్, అంటే ఆ తీరంలో ఉన్నటువంటి గ్లో అన్నది ఆ రాకీ రేంజ్, అంటే రాకీ అంటే రాళ్లతో ఉన్నటువంటి. ఎవరిక్కడ సౌండ్ వస్తుంది? సుధా గారు అన్మ్యూట్ చేయండి. ఇట్ వాజ్ ఏ కామ్ ఈవినింగ్, అంటే అక్కడ ఏంటంటే అది చాలా వెలుతురుగా ఉంది. ద పాత్ లెడ్ డౌన్, అది ఎక్కడికి వెళ్తుంది? వాండరింగ్ ఇన్ అండ్ అవుట్ త్రూ ద గ్రీన్ వ్యాలీ, అది ఏంటంటే అక్కడ ఆకుపచ్చ వ్యాలీలోకి లోపలికి పైకి వచ్చేటట్టుగా ఉంది ఆ మార్గం అన్నది. అది ఏంటో చాలా ప్రశాంతమైన సాయంత్రం. అక్కడేమోని చాలా తక్కువగా గాలి అన్నది ఆ చెట్ల ఆకుల మించి వేస్తోంది. సాయంత్రపు నక్షత్రం ఇప్పుడే కనిపిస్తోంది ఆ హొరైజన్ పైన. ఇదేంటంటే చాలా డార్క్గా ఉంది, ఎందుకంటే అక్కడ చంద్రుడు లేడు. ఆ చెట్లు అన్నవి చాలా ఓపెన్గాను అందరినీ వెల్కమింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. వాటిలో అవి విత్డ్రా అయిపోతున్నాయి ఆ డార్క్ నైట్లో, అంటే ఇంకా కనబడకుండా అయిపోతున్నాయి అన్నమాట. అక్కడ చాలా చల్లగా సైలెంట్గా ఆ కొండల మీద ఉన్నది. అక్కడ ఆకాశం అన్నది నక్షత్రాలతో నిండింది. అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతాలన్నీ చాలా క్లియర్గా షార్ప్గా ఉన్నాయన్నమాట. అక్కడ చాలా విచిత్రమైన వాసన ఉంది రాత్రివేళ. ఆ గాలంతా దానితో నిండిపోతుంది. చాలా దూరంగా ఒక కుక్క మురుగుతోందనమాట. అది ఒక చాలా ప్రశాంతమైన నిశ్చలమైన రాత్రి. ఆ నిశ్చలత్వం అన్నది ఆ రాళ్ల లోపలికి చొచ్చుకుపోతున్నదా అన్నట్టుగా, ఆ చెట్ల లోపలికి, రాళ్ల లోపలికి, అన్ని వస్తువుల లోపలికి చొచ్చుకుపోతున్నదా అన్నట్టుంది. ఆ రఫ్గా ఉన్న మార్గం మీద ఉన్నటువంటి ఖాళీ నడక యొక్క ఆ సౌండ్ ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు. మైండ్ అనేది చాలా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. మెడిటేషన్ అన్నది ఒక ఫలితాన్ని ఇచ్చేది కాదు, అది ఒక రకమైన స్థితిని ఇచ్చేది కాదు. మెడిటేషన్ అనేది ఒక ఫలితాన్ని ఇచ్చేది కాదు, ఫలితాన్ని ఇచ్చే పద్ధతి కాదు. అలాగే టు బ్రింగ్ అబౌట్ ఎ స్టేట్, అది ఒక రకమైన స్థితిని, విచ్ హ్యాస్ బీన్ ఆర్ విచ్ మైట్ బీ, అదొక స్థితి అన్నారు, తెచ్చేది కాదు. ఆఫ్టర్ ఆల్ మెడిటేషన్ ఈజ్ నాట్ మీన్స్ టు ప్రొడ్యూస్ ఎ రిజల్ట్. ఇఫ్ మెడిటేషన్ ఈజ్ విత్ ఇన్ ఇంటెన్షన్, అంటే మన ఇష్టపూర్వకంగా మన ఇంటెన్షన్తో చేసిన మెడిటేషను, అంటే మనం ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన మెడిటేషను, ఆ ఫలితం రావచ్చు, కానీ అదేం మెడిటేషన్ కాదు. అది కేవలంగా మన కోరిక తీర్చుకోవడమే. కోరిక అన్నది ఎప్పుడు తృప్తి పడదు, కోరిక అంతు లేదు. ఈ కోరికను అవగాహన చేసుకోవడం, దాన్ని ఏమోని అణిచేయకపోతే, అంటే స్టాప్ చేయకుండా, లేకపోతే దాన్ని పోషించుకోకుండా, అది బిగినింగ్ అన్నమాట. అలాగే ఎండ్ ఆఫ్ మెడిటేషన్, అంటే కోరికని అవగాహన చేసుకోవడం అనేది బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ మెడిటేషన్. దాన్ని పోషించకుండా, దాన్ని అణిచేయకుండా, అంటే ఆపేయకుండా, అంటే కోరిక ఏమిటి అని అవగాహన చేసుకోవాలి. కోరికలో ఏం జరుగుతుంది, దీనికి ఆవల ఉంది ఏదో. అది చాలా విచిత్రమైంది. ఏ విధంగా మెడిటేటర్ అన్నవాడు ఉంటున్నాడు, తాను కంటిన్యూ చేయడానికి అంటే అన్వేషిస్తూ ఉంటాడు.
ఆయన అబ్జర్వర్గా ఉంటాడు, అనుభవించేవాడుగా ఉంటాడు. అలాగే అంటే ఏదో ఒక గత జ్ఞాపకాలను రికలెక్ట్ చేసుకునే మెకానిజం అన్నమాట. ఎవరైతే దీని అంతటిని ఇవాల్యుయేట్ చేస్తున్నారో అన్నట్టుగా, అంటే ఇవాల్యుయేటర్గా ఉంటాడు, ఆయన అక్యుములేట్ చేస్తూ ఉంటాడు, రిజెక్ట్ చేస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ మెడిటేటర్ అన్నవాడు, అనుభవించేవాడు ఉన్నాడు. ఆయన ఇవాల్యుయేట్ చేస్తాడు, ఇది బాగుంది, ఇది బాగోలేదని. ఎన్నో విషయాలని పోగు చేస్తూ ఉంటాడు, లేకపోతే రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. మెడిటేషన్ అనేది మెడిటేటర్కి సంబంధించిందైతే అప్పుడు అది మెడిటేటర్ బలం బలం అవుతున్నాడు. అనుభవించేవాడికి బలం స్ట్రెంగ్త్ అవుతుంది, అంటే స్ట్రెంగ్తనింగ్ అంటే బలం పుంజుకుంటున్నాడు. ఎక్స్పీరియన్సర్ బలం పుంజుకుంటున్నాడు, మెడిటేటర్ ఇద్దరు ఒకటే, వాళ్ళు బలం పుంజుకుంటున్నారు. ఈ మనస్సు యొక్క నిశ్చలత్వం అన్నది ఎక్స్పీరియన్సర్ లేకపోయినప్పుడు, అబ్జర్వర్ లేకపోయినప్పుడే ఈ ఎవరైతే నేను చాలా స్టిల్గా ఉన్నా ఇది అనే అవేర్నెస్, దట్ హీ స్టిల్ అని అబ్జర్వ్ చేసేవాడు లేనప్పుడే ఆ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. మైండ్ ఎప్పుడైతే స్టిల్ అయిందో అక్కడ జాగరూకమైన స్థితి ఉంటుంది. మీరు ఇచ్ఛాపూర్వకంగా జాగరూకంగా ఎన్నో విషయాలకు ఉండొచ్చు. మీరు దాని లోపలికి చొచ్చుకుపోయి అన్వేషించొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా కోరిక యొక్క యాక్టివిటీస్, ఇచ్ఛాశక్తి యొక్క యాక్టివిటీస్. గుర్తించడం, పొందడం అనేవన్నీ ఉంటున్నాయి. ఏదైతే ఎప్పుడు జాగరూకంగా ఉంటుందో అది డిజైర్ కానే కాదు, లేదా డిజైర్లోంచి వచ్చిన ప్రోడక్ట్ కాదు. డిజైర్ అన్నది ఎప్పుడూ కూడా ద్వైతంలోంచి సంఘర్షణ తెచ్చిపెడుతుంది. ఈ సంఘర్షణే డార్క్నెస్, అంటే అజ్ఞానం. కోరిక ఎప్పుడు సంఘర్షణను తెచ్చిపెడుతుంది, ఇదే అజ్ఞానం అంటున్నారు. చాలా కనెక్టెడ్ గాను, రిచ్ గాను ఒక ఆమె ఆన్ ద హంట్ ఫర్ ద స్పిరిచువల్, ఆధ్యాత్మికమైనటువంటి వేటతోటి ఉన్నారు ఆవిడ. ఆవిడ క్యాథలిక్ మాస్టర్స్ని అన్వేషించారు, హిందూ టీచర్స్ని అన్వేషించారు, అలాగే సూఫీసు, ఆ తర్వాత బుద్ధిజం అనే వాటన్నిటిలోని వెళ్ళారు. అఫ్ కోర్స్ ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను ఇంకా నుండి అక్కల్ట్ అండ్ నౌ ఐ హ్యావ్ కమ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఐ హ్యావ్ లుక్డ్ ఇన్ టు ద అక్కల్ట్. అక్కల్ట్ అంటే దానికి 3 రకాలు ఉన్నాయి. అంటే చూడండి, ఆత్మవిద్య, మహావిద్య, మంత్ర విద్య ఇవన్నీ అక్కల్టిజమే. అందుకని వాటిల్లో కూడా నేను వెళ్ళాను. ఐ హ్యావ్ కమ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చాను ఇప్పుడు అన్నారు. డస్ విజ్డమ్ లై ఇన్ ద అక్యుములేషన్ ఆఫ్ మచ్ నాలెడ్జ్? కృష్ణమూర్తి గారు అడుగుతున్నారనమాట. జ్ఞానం అన్నది ఎంతో, ఈ నాలెడ్జ్ అంటే దాన్ని తెలుగులో జ్ఞానం అనే అంటాం. అంటే విజ్డమ్ అనేది ఈ జ్ఞానం అంతా పోగు చేసుకోవడం వల్ల వస్తుందా? ఇఫ్ వన్ మే ఆస్క్, వాట్ ఈస్ దట్ యు ఆర్ సీకింగ్? ఏమిటి మీరు అన్వేషిస్తున్నారని అడగొచ్చా? ఐ హ్యావ్ గాన్ ఆఫ్టర్ డిఫరెంట్ థింగ్స్. నేను చాలా సమయాల్లో చాలా రకాల విషయాలు నా జీవితంలో చూశానండి. అండ్ నేనేమైతే అన్వేషించానో అవి నాకు దొరికాయి. నేను ఎన్నో కూడబెట్టుకున్నాను, ఎంతో అనుభవాన్ని. ఒక రిచ్ అండ్ వేరీడ్ లైఫ్, అంటే చాలా రకరకాలైన జీవితాన్ని గడుపుతున్నాను. ఐ రెడ్ ఎ గ్రేట్ డీల్. నేనేంటంటే ఎన్నో రకాల సబ్జెక్ట్స్ మీద చాలా చదివానండి. అండ్ హ్యావ్ బీన్ టు వన్ ఆఫ్ ద ఎమినెంట్ ఎనలిస్ట్. బాగా ప్రావీణ్యులైన ఎనలిస్టుల దగ్గరికి వెళ్ళాను. కానీ అయినా కూడా నేను అన్వేషిస్తున్నాను అన్నారు ఆవిడ. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ అన్వేషణ ఎందుకు? అదేమైనా సూపర్ఫిషియల్ అన్వేషణ లేకపోతే లోతైందా అని అడిగారు. ఎంత విచిత్రమైన ప్రశ్న అడిగారు. వాట్ ఏ స్ట్రేంజ్ క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ అడిగేది చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా అన్వేషించకపోతే ఆ వ్యక్తి ఎందుకు పనికి రాకుండా ఉంటాడు? ఇఫ్ వన్ డిడ్ నాట్ కాన్స్టెంట్లీ లెర్న్, నిరంతరాయంగా ఎవరు నేర్చుకోరు అనుకోండి, జీవితం ఎలా ఉంటుందంటే అర్ధరహితంగా ఉంటుంది. అంతకంటే చనిపోవడం మంచిదనిపిస్తుంది అన్నారు ఆవిడ. అగైన్, వాట్ ఆర్ యూ లెర్నింగ్? అయితే మీరు ఏం నేర్చుకుంటున్నారండి? ఇన్ రీడింగ్ వాట్ అదర్స్ హ్యావ్ సైడ్, ఇతరులు చెప్పింది అంతా మీరు చదువుతున్నారు కదా.
ఈ ఈ రకమైన బిహేవియర్ కోసం స్ట్రక్చర్, మానవుడి యొక్క బిహేవియరు, మానవుడి స్ట్రక్చరు, అలాగే ఎనాలిసిస్ అంటే విశ్లేషించడం, సోషల్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ అన్నిటినీ మీరు విశ్లేషిస్తున్నారు. ఇన్ స్టడీయింగ్ ఎనీ ఆఫ్ ది వేరియస్ సైన్సెస్, రకరకాలైనటువంటి సైన్సెస్ అన్నీ మీరు అధ్యయనం చేస్తున్నారు. అలాగే రకరకాల వేదాంతాలు, స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీని మీరు చేస్తున్నారు. అయితే మీరు ఏమిటి పోగు చేసుకుంటున్నారు అని అడిగారు. నేనేమనుకుంటున్నానంటే వ్యక్తికి తగినంత జ్ఞానం ఉంటే అది ఆ వ్యక్తిని దుఃఖాల నుంచి, సంఘర్షణల నుంచి తప్పిస్తుంది. అందుకోసమే నేనేమో పోగు చేసుకుంటున్నాను. అంటే ఐ గ్యాదర్ ఇట్. నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్. జ్ఞానం అన్నది అవగాహనకు అవసరం కదా! అంటే ఈ నాలెడ్జ్ అంటే అక్యుములేషన్, అన్నిటిని పోగు చేసుకున్న జ్ఞానం. అయితే కృష్ణమూర్తి గారు అడుగుతున్నారు, అసలైన ఈ జ్ఞానం అనేది డస్ అండర్‌స్టాండింగ్ అవగాహనని తీసుకొస్తుందా? జ్ఞానం ద్వారా అవగాహన వస్తుందా? లేకపోతే ఈ జ్ఞానం అన్నది మనలో సృజనాత్మకమైన అవగాహనను అడ్డుతోందా? మనం ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్‌ని అంటే యథార్థాలని, ఇన్ఫర్మేషన్‌ని పోగు చేసుకోవడం వల్ల మనం ఏమనుకుంటాం అంటే, మనకేమో ఎన్‌సైక్లోపీడిక్ నాలెడ్జ్ అంటే డిక్షనరీలో ఎంత నాలెడ్జ్ ఉందో అంతా మనకి రావడం వల్ల వి షల్ బి సెట్ ఫ్రీ ఫ్రమ్ మన యొక్క బాండేజెస్, బంధాల నుంచి మనం విముక్తులు అవుతామని మనం అనుకుంటున్నాం. ఇది కానీ కాదు. దిస్ ఇస్ సింప్లీ నాట్ సో. ఇది అలాంటిది మాత్రం కాదు. వ్యతిరేకత, ద్వేషము, యుద్ధము అవన్నీ కూడా ఆగలేదు. మనకి అంటే ఎంతో తెలిసినా మనం ఎంత వినాశనకారిగా, వేస్ట్‌ఫుల్‌గా అంటే ఇంత తెలిసిన వాళ్ళు ఎంతో డిస్ట్రక్టివ్‌గా, వేస్ట్‌ఫుల్‌గా ఉండటం లేదా? జ్ఞానం అన్నది మన్ని వీటన్నిటి నుంచి అడ్డటం లేదు. ఇంకా దానికి వ్యతిరేకంగా అది మనని ప్రేరితం చేస్తుంది. వీటిని ప్రోత్సహించేటట్టు చేస్తుంది. అందుకని మనం ఎందుకని జ్ఞానాన్ని పోగు చేసుకుంటున్నాం అని తెలుసుకోవడం ముఖ్యం కాదా అని అడిగారు. నేను ఎంతోమంది ఎడ్యుకేటర్స్ అంటే గురువులు లాంటి వాళ్ళందరితో మాట్లాడాను. వాళ్ళేమనుకుంటున్నారంటే జ్ఞానం అన్నది చాలా ఎక్కువగా మనం వ్యాపింపచేయొచ్చును విశాలంగా. ఇదేం చేస్తుందంటే మానవుడి యొక్క ద్వేషాన్ని, మనిషికి ఉన్న ద్వేషాన్ని పోగొడుతుంది. అంతేకాకుండా సంపూర్ణమైన వినాశనాన్ని, ప్రపంచ వినాశనాన్ని అడ్డుతుంది అని. నేనేమనుకుంటున్నానంటే మోస్ట్ సీరియస్ ఎడ్యుకేటర్స్, బాగా సీరియస్‌గా ఉన్న గురువులందరూ కూడా అలాంటి వాటితోటే ఇలాగే చెప్తున్నారు. అంటే ఎంతో జ్ఞానం వల్ల ప్రపంచ వినాశనాన్ని ఆపొచ్చు. మనిషిలో ఉన్న ద్వేషాన్ని ఆపొచ్చు అని. అయితే మనకి ఎంతో జ్ఞానం ఉన్నా సరే, ఎన్నో రకాలైనటువంటి ఫీల్డ్స్‌లో అది మనని ఇలాంటి బ్రూటాలిటీ నుంచి, మనిషిలో ఉన్న బ్రూటాలిటీ నుంచి ఏమీ కూడా తగ్గించలేదు. అది ఆపలేదు బ్రూటాలిటీని. ఇంకా చెప్పాలంటే అదే సేమ్ గ్రూప్ వాళ్ళు, అదే రకమైన నేషన్ అంటే దేశము, మతము వాళ్ళు అంటే ఇంత అధ్యయనం చేసినా, వాళ్ళకి ఎంత జ్ఞానం వచ్చినా వాళ్ళనేమి అది అడ్డలేదు. బహుశా జ్ఞానం అన్నది మనని అంధకారంలో పడేస్తోంది. దట్ ఈస్ ద రియల్ సొల్యూషన్. అంటే నాలెడ్జ్ ఈజ్ బ్లైండింగ్ అస్. అంటే బ్లైండ్‌గా చేసేస్తోంది. ఎందుకంటే ఇంకేదైనా ఫ్యాక్టర్‌ని తెలుసుకోకుండా అదే నిజమైన సొల్యూషన్ టు ఆల్ దిస్ క్యావోస్ అండ్ మిజరీ. ఏది సొల్యూషను? ఈ జ్ఞానం వల్లే ఇంత గందరగోళం, ఇంత దుఃఖము ఇన్ని కూడా వస్తున్నాయి. వాట్ ఈస్ దట్? అదేంటది అని ఆవిడ అడిగారు. ఇన్ వాట్ స్పిరిట్ ఆర్ యూ ఆస్కింగ్ దట్ క్వెషన్? మీరు ఈ క్వెషన్ అడగడంలో మీ ఉద్దేశం, మీ స్పిరిట్ ఏంటి? ఒక వెర్బల్ ఆన్సర్ అన్నది మీకు ఇవ్వబడుతుంది. కానీ అది కేవలంగా పదాలు ఎక్కువ జోడించడమే అవుతుంది. మీకు ఆల్రెడీ ఉన్న బర్డెన్ అయిన మనసుకి మరికొన్ని పదాలు జోడిస్తున్నాం అంతే. ఎందుకంటే చాలా మందికి జ్ఞానం అన్నది పదాల యొక్క
పోగు చేసుకోవడమే. అలాగే వాళ్ళకున్నటువంటి ప్రెజుడిసెస్ అన్నీ, వాళ్ళకున్న నమ్మకాలని వాళ్ళు బలపరుచుకుంటున్నారు. పదాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ ఫ్రేమ్‌వర్క్ అంతా కూడా హ్మ్, మనం ఏర్పరచుకున్న కాన్సెప్ట్స్ వల్లనే అని అందులోని మనం ఏర్పరచుకున్న కాన్సెప్ట్సే ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ అంటే ఉద్దేశ్యాలు, ఈ కాంటాక్ట్స్ ద కాన్సెప్ట్ కాంటాక్ట్స్ ఆర్ ఎక్స్పాండ్స్ త్రూ ఎక్స్‌పీరియన్స్ లేతే మనకి ఎంతో బాగా తెలుసుకున్నాం అన్నది అనుభవంతో, అలాగే జ్ఞానంతో ఇవన్నీ కూడా మనం అంటే ఇవన్నీ పెరుగుతున్నాయి. మన యొక్క నేర్చుకున్న జ్ఞానంతోటి, అనుభవాలతోని ఈ కాన్సెప్ట్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ సెల్ఫ్ మాత్రం అది అలాగే ఉండిపోతుంది. అండ్ మియర్ నాలెడ్జ్ కేవలంగా ఈ జ్ఞానం అన్నది, కేవలంగా నేర్చుకోవడం అన్నది మనని ఎప్పుడూ ఆ సెల్ఫ్‌ని డిజాల్వ్ చేయట్లేదు. ఆ విప్లవం అన్నది దానంతటదే ఆ కోర్ అన్న దాన్ని అంటే మూలాన్ని విలీనం చేస్తోంది. ఈ కాన్సెప్ట్ వెరాజ్ యాక్షన్ బోర్న్ ఆఫ్ సెల్ఫ్ పర్పెచ్యుయేటింగ్ నాలెడ్జ్ కెన్ ఓన్లీ లీడ్ టు గ్రేటర్ మిజరీ. అంటే సెల్ఫ్‌ని ఎక్కువగా స్ట్రెంథెన్ చేసి బలపరిచేటటువంటి జ్ఞానం అది ఎక్కువగాను ఇంకా దుఃఖానికిను, వినాశనానికే దారితీస్తుంది అని చెప్పారనమాట. అంటే మీరేమంటున్నారంటే ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్ చెప్తున్నారు. అది విచ్ ఈస్ ద ట్రూ సొల్యూషన్ టు ఆల్ అవర్ మిజరీస్. మన అన్ని దుఃఖాలకి అదే సొల్యూషన్ అని అనిపిస్తుంది. అండ్ ఐ యామ్ ఆస్కింగ్ ఇన్ ఆల్ సీరియస్‌నెస్ ఆ ఫ్యాక్టర్ ఏమిటి? వేరే ఫ్యాక్టర్‌ని మీరు చెప్తున్నారు. అదేమిటని నేను సీరియస్‌గా అడుగుతున్నాను. ఒకవేళ అలాంటి ఫ్యాక్టరే ఉన్నాదంటే అండ్ వన్ కుడ్ నాట్ నో అండ్ బిల్డ్ వన్స్ హోల్ లైఫ్. తను తెలుసుకోకుండా తన జీవితం అంతటిని దాని చుట్టూరానే బిల్డ్ చేసుకుంటే ఏ టోటల్లీ న్యూ కల్చర్ మైట్ వెల్ బి ద అవుట్‌కమ్. దాని ఫలితంగా ఒక కొత్త సంస్కృతి అన్నది వస్తుంది. అంటే మీరేదో ఫ్యాక్టర్ అంటున్నారు కదా! అంటే అలాంటి ఫ్యాక్టర్ ఒకటి ఉన్నాదంటే అప్పుడు ఆ వ్యక్తి దాన్ని తెలుసుకొని దాని చుట్టూరా తన జీవితాన్ని మరల్చుకోవడం వల్ల అప్పుడు ఒక ఒక కొత్త రకమైన కల్చర్ అన్నది వస్తుంది. ఆలోచన ఎప్పుడు దాన్ని కనుక్కోలేదు. మైండ్ అన్నది దాన్నెప్పుడు అన్వేషించలేదు. మీకు యూ వాంట్ టు నో అండ్ బిల్డ్ యువర్ లైఫ్ దాని చుట్టూరా మీ జీవితాన్ని అంటే ఏర్పరచుకోవాలని, కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ యూ విత్ యాజ్ ఇట్స్ నాలెడ్జ్ మీరు ఆ జ్ఞానము అక్కడున్న భయాలు, అక్కడ ఆశలు, విసుగులు, భ్రాంతులు అవన్నీ కూడా దాన్ని కనుక్కోలేవు. అండ్ వితౌట్ డిస్కవరింగ్ ఇట్ దాన్ని మీరు తెలుసుకోకుండా ఉంటే కేవలంగా మీరు ఎక్కడి నుంచో ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతూ ఉంటే, ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ ఉంటే అది ఎక్కువగా మీకు ఇంకా అడ్డవుతూ ఉంటుంది. టు ద కమింగ్ ఇంటు బీయింగ్ ఆఫ్ దట్ స్టేట్. ఆ స్థితి రావడానికి మీరు ఈ జ్ఞానము, మీరు నేర్చుకోవడాలు ఇవన్నీ అడ్డు అంటున్నారు. అదే మీ యొక్క ఆశలు, భయాలు, జ్ఞానము అవన్నీ కూడా భ్రాంతులు ఇవన్నీ కూడా అడ్డు అంటున్నారు. మీరు అటువైపు నన్ను గైడ్ చెయ్యకపోతే నాకు నేనుగానే ఇది అన్వేషించాలి. అయినా సరే మీ ఉద్దేశ్యం ఏంటంటే అంత వెతకడం, అన్వేషణ అంతా ఆగిపోవాలని కదా! ఒకవేళ గైడెన్స్ ఉందనుకోండి, అక్కడ డిస్కవరీ లేదు. అంటే మీ అంతట మీరుగా ఏమి తెలుసుకోరు. మీకు డిస్కవర్ చేసే స్వేచ్ఛ ఉండాలి. గైడెన్స్ కాదు కావాల్సింది. డిస్కవరీ అన్నది ఒక రివార్డ్ కాదు. నాకు ఇదంతా అర్థం అవ్వట్లేదన్నారు. మీకు గైడెన్స్ కావాలి ఏదైనా కనుక్కోవాలంటే. కానీ మీకెవరైనా గైడెన్స్ ఇస్తే మీరప్పుడు స్వేచ్ఛగా ఉండరు. మీరప్పుడు ఒక బానిస అయిపోతారు. అంటే మీకు తెలుసున్న వ్యక్తికి. ఎవరైతే గట్టిగా ఇది తనకి తెలుసు అని చెప్తున్నారో ఆయన ఆల్రెడీ ఒక బానిస తన జ్ఞానానికి. ఆయన తను స్వేచ్ఛగా ఉండాలి ఏదైనా తెలుసుకోవాలంటే.
ఫైండింగ్ అంటే ఏదైనా తెలుసుకోవడం అన్నది అది క్షణక్షణము జరగాలి. అందుకని జ్ఞానం అన్నది అది అక్యుములేషన్ ఆఫ్ ద గతాన్ని పోగు చేసుకోవడం. అది ఏంటంటే కొత్త దాని లోతుని తెలుసుకోలేదు, అన్నోన్ను తెలుసుకోలేదు. అంటే ఆ గతం అంతటినీ పోగు చేసుకున్న జ్ఞానంతో గతంలో అది ఎప్పుడు న్యూనెస్ని తెలుసుకోలేదు. అయితే మీ ఉద్దేశం వ్యక్తి తన మొత్తం జ్ఞానం అంతటిని వదిలేయాలనా? భగవంతుడిని తెలుసుకోవడానికి, ప్రేమ అంటే తెలుసుకోవడానికి ఏదవచ్చు అదైనా మీ ఉద్దేశం? సెల్ఫ్ అన్నది ఎప్పుడు గతానికి చెందింది. అక్యూములేట్ థింగ్స్ అన్నది అదే దానిదే అంటే ఆ సెల్ఫ్ యొక్క పని అక్యూములేట్ చేస్తూ ఉంటుంది. అలాగే సద్గుణాలని, ఐడియాస్ని, ఆలోచన అన్నది కండిషన్ ఎస్టర్డే నిన్నటి యొక్క కండిషనింగే. అండ్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఇలాంటి కండిషనింగ్తో ఉన్న ఈ పరికరంతో మీరు ఏం చేస్తున్నారంటే అన్నోన్ అనేది అంటే తెలియని దాన్ని మీరు తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎటువంటి పరికరం? థాట్ ఏంటంటే కండిషనింగ్, నిన్న అంటే గతం యొక్క కండిషనింగ్ నుంచి వచ్చినటువంటిది. అటువంటి పరికరంతో మీరు ఏం చేస్తున్నారు అంటే అన్నోన్ని తెలుసుకుంటున్నారు. అది సంభవం కాదు. జ్ఞానం అన్నది ఆగితేనే ఆ రెండవదన్నది ఉంటుంది. అయితే మనిషి తన మొత్తం జ్ఞానాన్ని ఎలా ఎంప్టీ చేసుకోవాలి? దేర్ ఈజ్ నో హౌ అని క్వశ్చన్ అడగండి. ద ప్రాక్టీస్ ఆఫ్ ఎ మెథడ్ ఓన్లీ ఫర్దర్ కండిషన్స్ ద మైండ్. ఎవరైనా మీకు మెథడ్ చెప్పారనుకోండి, అది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది ఇంకా మీ మైండ్ని కండిషన్ చేసేస్తుంది. అందుకని యూ హ్యావ్ ఏ రిజల్ట్, మీకు ఒక ఫలితం ఉంది. నాట్ ఏ మైండ్ దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ నాలెడ్జ్. కానీ నాలెడ్జ్ నుంచి, సెల్ఫ్ నుంచి ఫ్రీ అయిన మైండ్ మీకు లేదు. అందుకని దెర్ ఇస్ నో వే బట్ ఓన్లీ ప్యాసివ్ అవేర్నెస్. ప్యాసివ్ అవేర్నెస్ తప్ప మరేం మార్గం లేదు. ఆ ప్యాసివ్ అవేర్నెస్ ఆఫ్ ద ట్రూత్ విత్ రిగార్డ్ టు నాలెడ్జ్ అంటే ప్యాసివ్ అవేర్నెస్, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆ ప్యాసివ్ అవేర్నెస్ తప్ప ఇంక రకమైన మార్గమే లేదు అని చెప్పారు. ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనుకుంటా. ఎండ్ అయిపోయింది. సో ఇది అండి. అంటే ఇంతకు ముందు నుంచి మనం చాలా చాలా చదివాము. అందులో మనకి కృష్ణమూర్తి గారు చెప్తున్న విషయం ఇది మరి కొంచెం బాగా ఆమె క్వశ్చన్స్ ఆన్సర్స్లో మనకి తెలిసిందనమాట. ఇంకా ఫస్ట్ డౌట్స్ నెక్స్ట్ అర్థమైంది చెప్పండి. వే ఆఫ్ నాలెడ్జ్ టాపిక్ పేరు కదా. అంటే మనం ఏమనుకుంటామంటే ఎన్నో చదివేస్తే అవతల ఉపనిషత్తులు, భగవద్గీత, మరోటి అల్ల వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, వినడం, చదివేయడం ఇవంతా పోగు చేసుకుంటే మనకి బోల్డ్ జ్ఞానం వచ్చేసి మనం అంతా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలము అని. అందుకే శివసూత్రాల్లో కూడా జ్ఞానం మందహ అని ఉంది. అంటే జ్ఞానం బంధిస్తుందే గాని మనిషిని ఎప్పుడు ఫ్రీ చేయదు. అంటే ఈ జ్ఞానం అంతా మనం ఏం చేస్తుంది, అక్కడ చదివినట్టు ఉందా లేదా, ఇలాంటి వాటిల్లోనే మనం ఉండిపోతున్నాం. అందుకే ఈ కాన్సెప్ట్ మనకి అంటే ఇదేమి కృష్ణమూర్తి గారు కొత్తగా చెప్పలేదు. జ్ఞానం అన్నది మనంతటి మనం అబ్జర్వ్ చేసినా మనకు తెలుస్తోంది. మనం గత జ్ఞానంతో ఈ పోలికలతో జీవించేస్తున్నాం గానీ మన మనస్సు ఎప్పుడు కూడా ఈ జ్ఞానం, గత జ్ఞాపకాలు, గతంలో పోగు చేసుకున్న వాటిలోంచి స్వేచ్ఛగా ఉండటం లేదన్న విషయం మనం మర్చిపోతున్నాం. మనకి అలాగే చెప్తున్నారు. ఇవి చదువు, అవి చదువు, ఇవన్నీ చదివి ఎంతో నేర్చుకుని ఒక థియాసఫిస్ట్‌లో అన్‌లెర్న్డ్ ద నాలెడ్జ్ అని మంచి ఆర్టికల్ రాశారు ఒక ఫారినర్. ఎన్ని తెలుసుకున్నా అన్ని వదిలేసినప్పుడు మాత్రమే మనమేమో సత్యం అన్నది మన జీవితంలోకి వస్తుంది. అందుకని చెప్పి ఆ సత్యాన్వేషకులకి ఈ జ్ఞానం ఎన్నో ఇవన్నీ అవసరం లేదు అనేది మనకి చెప్తున్నారు ఇందులో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లక్ష్మి గారు, చెప్పండి. నాకు అర్థమైంది ఏంటంటే యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద ట్రూత్ ఫ్రమ్ ద అక్యుములేటెడ్ నాలెడ్జ్. అంటే ఈ మనం అక్యుములేట్ చేసుకున్న నాలెడ్జ్ అది అగైన్ ఇట్స్ అ థాట్. ఆ థాట్ నుంచి వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద ట్రూత్. రెండు థాట్స్ అంటే అన్నోన్. సో ఇది కాదు మెథడ్ అంటున్నారు కదా ఇక్కడ కృష్ణమూర్తి.
అన్నోన్ థాట్ కాదు. అన్నోన్ అంటే ఆ అనంతత్వం. అది ఆ, మనకి అనుభవంలో లేదు కదా! అది మనస్సుకు సంబంధించింది కాదు. సో మరి ఇప్పుడు ఎలా అంటే దీనికి ఒక పర్టికులర్ వే అంటూ లేదా టు అన్లర్న్ ద నాలెడ్జ్ వాట్ వీఆర్ అక్యుములేటెడ్? అంటే ముందు మనకు తెలియాలి. ఈ నాలెడ్జ్ మనకి బరువు అన్న విషయం మనంతట మనకుగా తెలియాలి. అప్పుడే మనం వదులుతాం. మనకి చూడండి మన ఇంట్లో ఇది పనికిరాదు అంటే కదా దాన్ని పారేస్తాం వస్తువుని. పనికొస్తుంది, ఆ పనికిరాదు అనే అవగాహన మనకు అవసరం. ఈ నాలెడ్జ్ నాకేం పనికి రావట్లేదని ఎవరికి వారు అవగాహన చేసుకోవాలండి. ఇప్పుడు ఆయన చెప్పారని మనం పాటించడం కాదు. ఆ చెప్పినది నిజంగా నాలెడ్జ్ నాకు పనికొస్తుందా? నాకేదో పనికొస్తోందన్న మైండ్ మనకు ఉండిపోతుంది. దాన్ని అవగాహన చేసుకున్నారనుకోండి, ఏది పనికిరాదో అది వదిలేస్తున్నారుగా. అవును. నాలెడ్జ్ అడ్డుతోంది అన్న విషయం మనకు తెలియాలండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే, తెలుసున్న దాంతోటే ఆలోచిస్తూ ఉంటాం. ఆ పాయింటు మనం అంటే అవేళ్ళల్లో చదివాం. అలానే ఉంది కదా! ఇలానే వాటితోనే ఉంటున్నాం మనం. మనం ఏదైనా విన్నా సరే, ఆ చదివినట్టుగానే ఈయన చెప్తున్నారు. అలా టాలీ చేస్తున్నాం. బట్ అన్నోన్ తెలుసుకునే స్థితి మనకు ఉండటం లేదని కూడా మనం పోల్చుకోవటం లేదు. మనకి టాలీయింగ్‌లోనే తృప్తొచ్చేస్తోంది. యెస్. నాకు తెలుసున్నది, అతనికి తెలిసింది ఒకటే. అంటే నాకు చాలా తెలుసు. అక్కడికి మనం సాటిస్ఫై అయిపోతున్నాం. బట్ మనకి అసలైన ఆ సత్యానుభూతి లేదు అనే సంగతి కూడా గమనించకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆళ్ళక్కడ చదివింది ఇది రైటే, ఒకటే అనేసి తృప్తి పడిపోతారు. లేకపోతే నాకేదో తెలుసున్నది, ఇక్కడ చెప్తున్నది ఒకటే అని. అలా కాకుండా మీకు బాగా తీవ్రమైన అర్జీ ఉందనుకోండి, ఇదంతా అక్కర్లేదని తెలుస్తుంది. మనం ఎన్ని చదివినా అవన్నీ అక్కడ పనికిరావు. నథింగ్‌గా అయిపోవాలి. అందుకనే బ్లవెట్స్‌కి కూడా డిజైర్ పవర్ ఆర్డెంట్‌లీ బట్ థట్ పవర్ విచ్ మేక్ యూ నథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచ దృష్టిలో నథింగ్ అవ్వడానికి ఏ పవర్ కావాలో అది కోరుకో అంటారు. అంటే మనం సంథింగ్ అవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాం. ఎవరేదైనా నేను మాత్రం స్పెషల్ అదో పెద్ద బలహీనత మనిషికి. ఎన్నో బలహీనతలను బలం అనుకుంటాం మనం. అంటే అలాంటి మిస్‌కాన్సెప్ట్స్ ఉండిపోయాయి. ఆ నేను బలం పెరుగుతున్న కొద్దీ మనకు అసలైన సత్యానికి దూరం అయిపోతాం. అంటే ఆ అన్నోన్ అనేది వీటన్నిటికంటే డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఆ ఫీల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందంటున్నారా? అది ఏంటంటేనండి అక్కడ అనుభవించేవాడు లేడు. ఉప్పు బొమ్మ సముద్రంలోకెళ్తే అది ఎంత లోతుందో తెలుసుకోవడానికెళ్ళి అది ఎలా డిజాల్వ్ అయిపోతుందో, ఆ అనంతత్వంలో నేను అన్న అబ్జర్వర్ ఇంకడుండడు. దాన్ని మన వాళ్ళేమంటారు బ్రహ్మాన్ని కనుక్కున్నవాడు బ్రహ్మం అయిపోతాడని. ఏదైనా ఒకటే. అర్థమైందా మీకు? అంటే ఇలాంటి ఈ జ్ఞానాలేవి అక్కడ పనికిరావండి. అవునండి. అవును. అంటే ఒక్కోసారి ఓవర్‌వెల్మింగ్ అనిపిస్తుందండి. కరెక్టే మీరు చెప్పింది. అలా ఎక్కువగా వినేసి, చేసేసి, మెడిటేషన్ చేసేసి ఒక్కోసారి అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి తెలియకుండా నేను బలాన్ని పెంచుకునే ప్రయత్నమే చేస్తామండి మనం. నాకిన్ని తెలుసు, అది చదివాను, నేనెళ్ళిక్కడ ఇంతమందిని విన్నాను, లేకపోతే నేనింతో గొప్ప పని చేశాను. ఈనన్నిటిలో నేను మాత్రం స్పెషలు, అందరిలాగా ఉండను. అలా నేనుని పెంచుకుంటున్నాం. అది మనం ఎంత అంటే వెనక్కి పడిపోవడానికి పనికొస్తుంది. ఆ నేను బలం పెంచుకోవడం వల్ల ఈ జ్ఞానంకి దూరం అయిపోతాం. ఏదైతే ఆ నేను డిజాల్వ్ అయిపోవాలి.